దానికి బెట్టింగ్ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ లో. ఉమ్. అంటే ఏం జరిగినా బెట్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఎవరిని వేస్తారో, కొడాలి నానినా, రోజా గారినా, సిదిరి అప్పలరాజునా, పెద్దిరెడ్డినా, ఇలాగా ఒక లిస్ట్ వేసుకుని ఇది ఒక పెద్ద బెట్టింగ్ నడుతుందండి. అవునా, అది కూడా నడుస్తుందా? ఏం జరిగినా కానీ ఇది చాలా పెద్ద బెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఎవరిని వేస్తారని చెప్పేసి ఆ, ఇదంతా ఇప్పుడు ఎవరిని వేస్తారో అని. రాజేష్ గారిని అడుగుదాం మళ్ళీ అలాగే. తర్వాత ఎవరిని ఇస్తారు. ఏమండి ఉమ్. అలా కాదండి. ఇప్పుడు ఇట్లా వసంత కృష్ణమురళి విషయంలో నిన్న అతను చాలా మర్యాదగా, అతను పార్టీ నుంచి నేను తప్పుకున్నాను, నేను అన్ని వదిలేశానంటే, అంటే చేసినవన్నీ చేసి తిట్టివన్నీ తిట్టేసి నేను మానేశాను, ఆట మానేశాను, ఇంట్లో కూర్చుంటే కుదరదు కదండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ వీళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, అరాచకం చేస్తున్నారు. నిజంగానే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఆ మాటలు వింటుంటే. వాళ్ళు 5 సంవత్సరాల్లో మేము మాట్లాడాం ఇవన్నీ. అంటే అచ్చెన్నాయుడు గారి విషయంలో కానీ, లేకపోతే అక్కడ వైజాగ్ నుంచి కానీ, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం చంపేసి ఇంటి డెలివరీ ఇచ్చినప్పుడు కానీ, నాగమ్మని చంపేసినప్పుడు కానీ, ఒక దళిత యువతిని 15 సంవత్సరాలు 16 సంవత్సరాల మైనర్ బాలికని సామూహిక అత్యాచారం చేసి రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ ముందు వాడితే, అక్కడ పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్తే అక్కడ పోలీసులు కూడా ఆమెనే తిట్టి పంపించారట. ఎక్కడో అక్కడ సోషల్ యాక్టివిస్ట్ ఎవరో చూసి అక్కడ హర్ష్ కుమార్ గారు చెప్తే, హర్ష్ కుమార్ గారికి వచ్చి ఆమెని లోపలికి మళ్ళీ కేసు నమోదు చేయించి ఆయన టేక్ కేర్ చేసాడు. ఇలాగా ఎవరో ఒకళ్ళు తెలిసి దాన్ని టేక్ కేర్ చేయకపోతే గాలికి వదిలేసాడు. అలాగే మహాసేన్ రాజేష్ కూడా గోదావరి జిల్లాలో ఎక్కడో జరిగిన ఇలాంటి వాటికి అతను వెళ్తా ఉండేవాడు. ఇది అసలు ఎంత అన్యాయంగా ఉందండి. వీళ్ళు మీకు అనంతబాబు ఈ దళిత యువకుని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చి నిరాబరీగా అతను జైలుకి ఎలా వెళ్ళాడు, ఎలా వచ్చాడు, అతనికి ఎలాంటి రాజమర్యాదలు జరిగినాయి మన కళ్ళారా చూసామన్నా. చూసి ఏంటి ఇటువైపు పోతున్నాం మనం, సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి అతను పక్కన కూర్చోబెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒకటి గమనించండి, వీళ్ళు ఏమన్నా చేయనివ్వండి. పోసాని కృష్ణమురళి విషయంలో నాకు ముందే అనుమానం వచ్చింది, ఇతను ఈ డ్రామాలు ఆడతాడు, ఇతను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా చాలా భద్రత పెంచాలి ఖైదీలకి, వీళ్ళు తీసుకెళ్లి ఖైదీలకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ ఏంటంటే, వాళ్ళు ఎవరో ఒకళ్ళకి రిజర్వేషన్, ఇప్పుడు మనకి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే రిజర్వేషన్ చేసుకోవాలి మనం. వాళ్ళు రిజర్వేషన్ లేకుండా పంపించేస్తారు. వాళ్ళ బాబాయ్ కూడా రిజర్వేషన్ లేకుండా అప్పటికప్పుడు రాత్రి పైకి పంపించేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సబ్ జైలా, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటలా, లేకపోతే దారిలోనా వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేసినా భవిష్యత్తులో కూడా వాళ్ళు తెలియదని కాదు, అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్త. కడప సబ్ జైల్లో కూడా ఇతనికి మరింత భద్రత కల్పించాలి. రాజంపేట సబ్ జైల్లో ఇతనికి మరింత భద్రత కల్పించాలండి. ఎందుకంటే చూడండి, మీరు పరిటాల రవీంద్ర గారు మర్డర్ జరిగినప్పుడు అక్కడ మొద్దుసీన్ అన్నవాడిని ఎలాగా పైకి పంపించారు చూసారా మీరు. ఇది బకెట్ మర్డర్స్ అంటారు. వీళ్ళు ఎవరిని లింకులు లేకుండా కట్ చేసి ఎదటోళ్ళ మీద తోసేయడం అనేటువంటి వీళ్ళకి అభ్యాసం కూసు విద్య అంటారు. వీళ్ళకి చాలా అలవాటు అయిపోయిన విద్య. కాబట్టి అలాగే వివేకానంద రెడ్డి గారు మర్డర్లో చూడండి, చాలా మంది మాయమైపోతున్నారు, వాళ్ళందరూ వాళ్ళే పైకి వెళ్ళిపోతున్నారు అని అనుకోవాలి మనం. ఆ టైప్ చేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని పోలీసులకు అప్పచెప్పి చట్టం తన పని తాను చేసుకుంటది కదా అని ఊరుకుంటే కనుక ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. ఎందుకంటే నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అతను బతుకు కుట్ర, నడక కుట్ర, నడత కుట్ర, మాట కుట్ర, విధానం కుట్ర, వ్యవహారం కుట్ర, అతను బతుకే కుట్ర అని చెప్పారు నేను చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బీ కేర్ఫుల్, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మరాఠోళ్ళు సూచన చేయగలరు.